అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాయంత్రం వేళ చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడూ చేసుకునే రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా అటుకులతో పకోడీ వేసి చూడండి. చాలా బాగుంటాయి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ అటుకుల పకోడీ కోసం 1 కప్పు అటుకులను అయితే జల్లెల్లోకి లేదా ఏదైనా బెజ్జాల గిన్నెలోకి తీసుకొని ఇందులో అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఇలా అటుకులు మునిగిన తర్వాత ఒకసారి బాగా కడిగి వాటర్ అంతా తీసేసి ఈ జల్లెల్లో అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి అటుకుల్ని. ఈ పకోడీ కోసం పల్చటి అటుకులు బాగుండవు. ఇలా కొంచెం లావుగా ఉన్న అటుకులే తీసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ఇలా బారుగా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని వీటిని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇందులోనే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, ధనియాలేమో ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ముందు ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటి మనకి ఈ చీలికలు సెపరేట్గా అయ్యి ఇలా సింగిల్గా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. జస్ట్ ఒక 10 నిమిషాలు అలా నానితే సరిపోతుంది అటుకులు. ఈ అటుకులు కూడా ఈ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఒక 1/2 కప్పు పొడి బియ్యం పిండి అండ్ ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బియ్యం పిండి, శనగపిండి ఎక్కువ వేసుకోవచ్చు మీరు తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి. ఇలా ఈ విధంగా మొత్తం ఈ పిండి కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా తడుపుకోవాలి. కాస్త కూడా పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉందంటే ఆయిల్ పీల్చేస్తాయి పకోడీలు. సో పిండి ఈ విధంగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న పకోడీలాగా చేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. బాగా వేడిగా ఉంది ఆయిల్ అయితే. ఇప్పుడు ఇలా చేసుకున్న పకోడీలన్నింటినీ ఆయిల్లో వేసుకొని కాస్త మధ్య మధ్యలో కలుపుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఆయిల్లో వేసుకునే టైంలో అయినా వేసుకున్న తర్వాత అయినా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న పకోడీల మాదిరిగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తంగా ఫ్రై చేసిన పకోడీలన్నింటినీ సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చల్లగా వర్షం పడుతుంది, వేడివేడిగా ఈ పకోడీలు అద్దిరిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా అటుకులతో ఇలా ఒక్కసారి పకోడీలు చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈ పకోడీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.